మొదటిసారిగా మైహబ్ ఛానల్కి విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లో తెలియపరచండి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్. సో ఈరోజు వచ్చినటువంటి అన్ని న్యూస్ పేపర్లు కనుక వార్త కనుక చూసుకున్నట్లయితే గ్రూప్ 1పై పోరాటం ఆగదు. ఇక్కడ చూడొచ్చు సార్, గత అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ నాయకులు ఇందిరమ్మ రాజ్యం తెస్తామని చెప్తుంటే కేసీఆర్ ప్రభుత్వాన్ని మించిన సంక్షేమ సర్కారును తీసుకొస్తామనేసి ప్రజలంతా ఆశించారు. కానీ రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటలను కాదని తెలంగాణలో ఇందిరమ్మ ఎమర్జెన్సీ రాజ్యాన్ని తీసుకొచ్చింది అనేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు సార్. అదేవిధంగా తాజాగా టీజీపీఎస్సీ నిర్వహించినటువంటి గ్రూప్ 1 పోస్టులో భర్తీకి జరిగినటువంటి అవకతవకలపై ప్రశ్నించిన నాపై కేసులు పెట్టారు. గ్రూప్ 1 పోస్టుల భర్తీలో జరిగిన తప్పులను చూపిన నెల రోజుల కేసు పెట్టడం రేవంత్ సర్కారుకు చెల్లింది అనేసి పాడి కౌశిక్ రెడ్డి గారు ఈరోజు వార్త రాయడం జరిగింది సార్. 1,00,000 మంది అభ్యర్థుల్లో రాసే ఈ యొక్క సీట్ లాంటి పరీక్షలకే బయోమెట్రిక్ పద్ధతిని అమలు చేస్తూ ఉంటే వేల మంది మాత్రమే రాసినటువంటి గ్రూప్ 1 పరీక్ష మాత్రం బయోమెట్రిక్ హాజరు లేకపోవడము విస్మరణీయము అని కలిగిస్తుందనేసి ఇక్కడ చెప్పడం జరిగింది సార్. సో దాదాపుగా ఇప్పటికి కూడా ఈ యొక్క గ్రూప్ 1 పోరాటం అనేది ఆగదు. ఖచ్చితంగా ఈ యొక్క గ్రూప్ 1 పోరాటం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఏదైతే అవకతవకలు జరిగినాయో దీనిపై నేను ఖచ్చితంగా పోరాడతామనేసి సార్ పౌడి కౌశిక్ రెడ్డి గారు చెప్పడం జరుగుతుంది. సో గతంలో ఒక 2-3 వీక్స్ బ్యాక్ తెలంగాణ భవన్లో గ్రూప్ 1పై అవకతవకలు జరిగినాయి అనేసి ప్రెస్ మీట్లో చెప్పడంతో పాడి కౌశిక్ రెడ్డి గారి మీద ఈరోజు అట్రాసిటీ కేసు వేయడం జరిగింది సార్. ప్రశ్నించిన వారిపై కేసులు వేస్తారా అనేసి ఈరోజు నిలదీయడం జరుగుతుంది సార్. ఇక్కడ చూడొచ్చు, కాంగ్రెస్ అధికారంలో వస్తే ఏడాదిలోనే 2 లక్షల పైగా ఉద్యోగాలు భర్తీ చేస్తామనేసి ఆ పార్టీ నాయకులు ఎన్నికల ముందు ఊరూరా ఉదరగొట్టారు. కాకపోతే యువత నిరుద్యోగ భుజాలపై 3 రంగుల జెండాలపై మోపి వారి కష్టాన్ని నిచ్చెనగా మార్చుకొని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పీఠంపై కొలువయ్యిండు. సో 7 దాటాక దాకా ఓడు మల్లన్న, 7 దాటాక బోడు మల్లన్న అన్నట్టుగా అవసరం తీరాక తెగలేశారు. కాంగ్రెస్ జెండాలు మోసి యువత భుజాలపై అయినటువంటి పుండ్లపై కారం చల్లారు. గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇస్తామని ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. అధికారంలో వచ్చాక ఆ మాట తప్పి గత కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చినటువంటి 503 పోస్టులకు 60 పోస్టులు కలిపి ఇచ్చారనేసి ఇక్కడ మనకు స్పష్టంగా కనబడుతుంది సార్. మరి ఇంతటి అన్యాయం ఎట్లా చేస్తారు? ప్రశ్నించేటోళ్ళకి ఎట్లా చేస్తారు? మరి గ్రూప్ 1 కొలువులను కొల్లగొట్టారు. ఈ ఒక్క పరీక్ష కేంద్రంలోనే 60 నుంచి 70 మంది వరకు సెలెక్ట్ అయ్యారు. కోటి ఉమెన్స్ కాలేజ్ దగ్గరంట సార్. ఇది చూసారా? రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 8 మహిళా కళాశాలల్లో గ్రూప్ 1 పరీక్షలను జరగగా కోటి ఐలమ్మ మహిళా కళాశాల పరీక్ష కేంద్రంలో మాత్రమే ప్రత్యేకంగా ఇక్కడ మహిళా అభ్యర్థులకు కేటాయించారు. ఇక్కడ 2 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా సుమారుగా 560 మంది పరీక్ష రాసినట్లుగా తెలిసింది. ఇక్కడ లేని విధంగా ఒక్క పరీక్ష కేంద్రంలో పరీక్ష రాసి 10% మంది అభ్యర్థులు గ్రూప్ 1 కొలువులు కొట్టారు. దౌర్భాగ్యమైన పరిస్థితి ఈరోజు ఇక్కడ చూస్తున్నామండి. గ్రూప్ 1 ఉద్యోగుల భర్తీని వెంటనే మొదటి నుంచి తప్పు తడకలాగా మారుతుంది. గ్రూప్ 1పై పోరాటం ఖచ్చితంగా ఆగదు. సో అటు జూన్ 11 హైకోర్టు తీర్పు ఖచ్చితంగా ఏదో వస్తుందో అనేసి ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు తెలంగాణ యువతపై ఉంది కాబట్టి సో గ్రూప్ 1 పోరాటం ఆగదు అనేసి సార్ గారు చెప్పడం జరిగింది సార్. చూద్దామండి దీనిపై మళ్ళీ ఎటువంటి రెస్పాన్స్ ఉంటుందో జూన్ 11 తర్వాత. సో తర్వాత మనం ఒక కేసు తర్వాత ఒక ప్రత్యేకంగా ఒక వీడియో చేస్తాను మీకోసం అనేసి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ అని అంటారు.